ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. దేవుని ఎదుట మన మీద ఎప్పుడు ఫిర్యాదు చేయడానికి అపవాది సిద్ధంగా ఉంటాడు. మన తప్పులను దేవుని ఎదుట ఎప్పుడు ఎత్తి చూపడమే అపవాది పని. మరి మనం చేసిన ప్రతి తప్పును బట్టి దేవుని శిక్ష మన మీద పడకుండా క్షేమంగా ఉన్నామంటే కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని రక్తము మన కొరకు చిందించబడింది. ఆ నీతిమంతుని రక్తమే మనలను మన పాపముల నుండి విమోచించగలిగింది. సమస్త మానవాళి పాపమునకు చాలిన రక్తం అది. ఆ రక్తము మన పాపములన్నిటికీ క్రయధనము చెల్లించి వేసింది గనుకే మనకు ఆయన రక్షణ కలిగింది. ఆయన వలనైన రక్షణలో మనం అపవాది దాడి నుండి క్షేమాన్ని పొందుకుంటున్నాము. దేవుని రక్తము మన కొరకు చిందించబడింది. స్వతంత్రం మనకు ఇవ్వబడింది. దేవుని ఎదుట మనకు ఉత్తరవాది ఉన్నాడు. మన పాపములకు క్రయధనం చెల్లించబడింది. ఇక మనం ఏమి చేయుటకైనా స్వతంత్రులమైనా అట్లనరాదు. కృప స్వతంత్రం మనకు ఇచ్చింది, కానీ మరలా పాపానికి ఉపక్రమించడానికి కాదు. దానిని సద్వినియోగపరుచుకునే వారికి కృప వెంబడి కృప ఇవ్వబడుతుంది. దుర్వినియోగపరుచుకునే వారి యొద్ద నుండి అది తీసివేయబడుతుంది. అప్పుడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరమవుతుంది. గనుక భయము భక్తి కలిగి ఆయన కృపలో మనకు ఇవ్వబడిన రక్షణలో కొనసాగుదాము. ప్రార్థన. దేవా, నీవు మాకిచ్చిన వాగ్దానములకై నీకు వందనాలు. అయ్యా, నీవు తండ్రి ఎదుట మా పక్షము వహించిన ఉత్తరవాదిగా ఉన్నందుకు నీకు వందనాలు. నీ యందు మాకివ్వబడిన రక్షణ కొరకై నీకు స్తోత్రాలు. అయ్యా, నీవు మాకిచ్చిన స్వతంత్రమును, కృపను మేము వ్యర్థపరచక నీ కృపలో కొనసాగేందుకు సహాయం చేయమని, భయముతో వణుకుతో మా రక్షణను కొనసాగించుకునే కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.